జై హింద్ జై భారత్. నేను మీ అరుణ్ రాంజా. వేములవాడ ఎంతో ప్రసిద్ధి చెందిన వేములవాడ మందిరంలో ఉన్న మస్జిద్ని అనునిత్యం జైలుకు సైతం పోయి వచ్చిన రవీందర్ గౌడ్ గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. మరి వారి ఆలోచన ఏ విధంగా ఉంది, మరి వారు ఏ విధంగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది, జైలుకు సైతం వెళ్ళడానికి వెనుకాడలేదు రవీందర్ గౌడ్ గారు. మరి వారు ఏ విధంగా ఇదంతా వారిని మోటివేట్ చేసింది, ఏ విధంగా వారు ఈ మొత్తం పరిస్థితిని హ్యాండిల్ చేశారు, మరి వారి వెనుకలు ఎవరైనా ఉన్నారా, ఏదైనా డబ్బు బలం ఉందా, మరి ఒకసారి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము. చెప్పండి, మరి మీరు ఈ ఉద్యమం మాట్లాడే ముందు మరి మీ గురించి ఒకసారి మన ప్రేక్షకులకి మీ సారాంశం ఏంది, అసలు ఇటువైపు రావడానికి, హిందూవాదం వైపు రావడానికి మీకు ఏ స్ఫూర్తి ఏముంది? అసలు నేను ఒక ఆర్డినరీ వ్యక్తిని. నార్మల్గా నేను ఏంటంటే నాకు మా మామగారు గురువు. వారు ఏంటంటే ఇంతకుముందుకు ఆర్ఎస్ఎస్లో ఉండి ఆర్ఎస్ఎస్ వైపు నన్ను నడిపించడం జరిగింది. వారు ఆర్ఎస్ఎస్లో ఉండి హిందుత్వం గురించి, అసలు హిందుత్వం అంటే ఏంది, అసలు మన సంప్రదాయాలు అంటే ఏంది, మన భారతదేశం ప్రతిష్ట అంతేంది, ఇవన్నీ విషయాలు ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పిన బాటలో మనం కూడా అసలు హిందుత్వం అంటే ఇట్లుంటుందా అని చెప్పేసి, అంతకుముందుకు నాకు ఇలాంటి విషయాలు ఏం తెలియదు. తర్వాత ఆయనతోని పరిచయం అయిన నా గురువు లెక్కల మా మామగారు, వారితోనే నేను అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. తర్వాత వారు కూడా గోరక్ష చాలా పెద్దగా చేస్తుంటారు. హైదరాబాద్లో గోరక్ష అంటే అప్పట్లో ఎవరు తెలియని పరిస్థితి. అంటే ఈ గోవధలు ఎట్లా చేస్తుంది, గోవులను ఎట్లా తరిస్తుందో తెలియకపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఆడాయిడ పట్టుకొని వీడియోలలో రావడం వల్ల గోరక్ష అనేది తెలుస్తుంది. వారు కూడా అప్పుడు ఆవులు పట్టుకుంటుండే, నేను వాళ్ళ ఎంబడి కూడా వెళ్తుంటే అనమాట. అలాగే అదే క్రమంలో నేను కూడా గోరక్షలో ఈ సుమారు ఒక 18 ఏళ్ళ నుంచి గోరక్ష చేస్తున్నా. హైదరాబాద్లో ఇప్పటి వరకు చాలామంది మతోన్మాదులు అందరూ నన్ను గుర్తుపట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళని చాలా లాస్ చేయడం జరిగింది. అంటే ఆవులు వాళ్ళ దృష్టిలో వచ్చి, ఆవులు అంటే ఒక వ్యాపారం, ఒక మాంసపు ముద్ద. అంటే నా దృష్టిలో వచ్చి గోమాత అమ్మతో సమానం కాబట్టి వారికి అందరికీ వాళ్ళు లాస్ చేశారని చాలామందికి నన్ను గుర్తు చేస్తుంటారు అనమాట. అదే కాకుండా అదే రూట్లో నేను ఈ హిందుత్వం వైపు వెళ్ళడం జరిగింది. నా ధర్మం అంటే ఏంది, అసలు భారతదేశ సంస్కృతి, మన ధర్మం, భారత భూమి గొప్పతనం ఏందో తెలుసుకున్న తర్వాత అసలు మన భారతదేశం మంచిగా ఉండాలంటే, అంటే ఎప్పుడు కలకలలాడాలి, భారతదేశం మంచిగా ఉండాలంటే ఫస్ట్ మన ధర్మంలో ఉందంటే గుళ్ళను కాపాడాలి. గుళ్ళను కాపాడితే గుళ్ళ దగ్గర ధర్మం కాపాడబడుతుంది. గుళ్ళ కోసం చూడడంతో మన వేములవాడ, నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు వేములవాడ వెళ్ళడం జరిగింది. మా ఇంటి దైవం వేములవాడ. రెగ్యులర్గా వెళ్తుంటే అక్కడ దర్గా ఉంది. అసలు ఏంది దర్గా అని చాలా రోజులు దీని గురించి ఆలోచించాను. నేను స్కూల్ తర్వాత నేను వెళ్ళినప్పుడల్లా, నేను కాలేజ్ టైంలో కూడా చాలాసార్లు వెళ్ళి వేములవాడ వెళ్ళి అసలు ఇక్కడ దర్గా ఎందుకుందా, అక్కడ ఉన్న లోకల్లో చాలామందిని అడగడం జరిగింది. అసలు దర్గా ఎందుకుందో దాని మీద చాలాసార్లు దానికోసం స్పెషల్గా చాలాసార్లు దర్గా కోసం వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు తెలిసిందేంటంటే అక్కడ దర్గా రావడానికి దాని మూలాలన్నీ నాకు తెలవడం జరిగింది. ఏంటంటే అక్కడ ఉన్న, అప్పుడు నిజాం కాలంలో ఉన్న, అక్కడ ఒక మొహమ్మద్ అజార్ ఖాన్ అంటే అతను, వారు ఆ ఏరియాకి వచ్చి ఇప్పుడు సర్పంచులు, కౌన్సిలర్ల లెక్క, కార్పొరేటర్ల లెక్క ఆ ఏరియాకి ఆయన ఉత్తందారు అనమాట. ఆ ఉత్తందారు ఏంటంటే మన శివాలయంలో శివుడికి శివరాత్రి రోజు అభిషేకం జరుగుతుంటే వీరు రావడం జరిగింది. అప్పట్లో ఏంటంటే ఆ రాజులు వచ్చినప్పుడు లేచి నిలబడాలి, వాళ్ళకి మర్యాద చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద పడాలనే ఒక ఆచారం ఉండేది. ఆ ఆచారంలో భాగంగా ఆ వ్యక్తి రాగానే అక్కడ ఉన్న ప్రజలు, భక్తులు లేవకపోవడంతో ఆ రాజుకు కోపం వచ్చింది. ఆ ముస్లిం రాజుకు కోపం వచ్చిందనమాట. అతను ఏం చేసినంటే, అరే ఏంది, నేను వచ్చా కూడా మీరు లేవరా, మీ దేవుడు గొప్పనా నేను గొప్పనని ఆయన వాగ్వాదం చేసి, మీరు ఇట్లా చేస్తారా, మీరు అభిషేకాలు చేస్తారా దేవుడికి, మీరు ఇవన్నిటితో అభిషేకాలు చేస్తారా, నేను కూడా అభిషేకం చేస్తానని వారు వెళ్ళి గుడి డోర్ పెట్టి మూత్ర విసర్జన చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న కొంతమంది జోగినీలు, వీళ్ళందరూ కలిసి, అక్కడ ఉన్న యువత అందరూ కలిసి ఏం చేసినంటే మనకి కొట్టి చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత ఇడికించి ఉన్న హైదరాబాద్ నిజాం వచ్చి, నా ఈ పాలిత రాజుని మీరు చంపుతారా, అసలు ఏంది మీ బతుకులేందని చెప్పి వాళ్ళందరూ చాలామంది కొట్టడం జరిగింది, చాలామంది చంపేయడం జరిగింది. మీ శివయ్య నా దగ్గర ఉన్న రాజు, ఆ రాజు శవాన్ని చూసుకుంటా మీరు పూజలు చేసుకోవాలని చెప్పేసి, ఎవరు వచ్చినా ఈ బొందను మొక్కే ఆ గుడిలో దర్శనం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే ఆచారంగా మనకున్న అప్పట్లో ఆ రోజులలో ఉన్న పరిస్థితులు ఏంటంటే నవాబులకు భయపడాల్సిన రోజులు కాబట్టి ఆ రోజులో అదే తరంగా నడవడం జరిగింది. అదైన తర్వాత
కొంచెం 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 సమాజం అంతా మేల్కోవడం జరిగింది, హిందుత్వం అంతా మేల్కోవడం జరిగింది. హిందువులందరూ కొంచెం జాగృతం అవుతారు కాబట్టి ఆ జాగృతంలో భాగంగా నేను కూడా జాగృతం అవ్వడం జరిగింది. అదే విషయాన్ని నేను ఈ దర్గాని తీయాలి ఎట్లా అని చేసి నేను అనుకోవడంతో ఒకసారి లాస్ట్ టైం మేము వేములవాడకి వెళ్ళడం లేదు, శివాజీ జయంతి ముందు వేములవాడకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఆ రోజే చెప్పాను, నేను డైరెక్ట్ దర్గా దగ్గర వెళ్ళబడి చెప్పడం జరిగింది, ఈ దర్గాని ఎప్పటికైనా తీసేయాల్సిందే, ఈ తీసే వరకు పోరాటం చేస్తాం, హిందువులమందరం ఏకమై. అదే రోజు మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ అనే ఒక వ్యవస్థ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఆ వ్యవస్థ నుంచి ఈ ఛత్రపతి శివాజీ మండల్ అనేది ఈ దర్గాలు తీసేదాకా పోరాటం చేస్తామని ఆ రోజు నిర్ణయం తీసుకొని అదే రోజు దర్గా ముంగడ వీడియో తీయడంతో పోలీసు వాళ్ళు అప్పుడున్న మొన్న ఉన్న గవర్నమెంట్ ఏంటంటే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ అంతా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అందరు కలిసి నన్ను 15 రోజులు జైలుకి పంపించడం జరిగింది. పంపించారు కరెక్టే, నేను ఒక్కనన్నా కాబట్టి జైలుకి పంపించాను. నాలాగా వందల మంది హిందువులు ఇదే వాదన తీసుకుంటే ఏం చేస్తారని ఆలోచించి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు హుండీలో చిట్టీలు వేయాలని చెప్పారు. సరే జైలు పంపించారు, మంది భక్తులు వచ్చి ఆ హుండీలో చిట్టీలు వేయడంతోనే ఆ చిట్టీలు వేసి రాగానే అసలు నన్ను జైలు ప్రభుత్వం కూడా షేక్ అయింది. అసలు ఏంది దర్గా హటావ్ వేములవాడ అనే చిట్టీలు వేయడం ఏందనేసి ఆలోచించారు. ఆ ప్రభుత్వం దృష్టికి కూడా పోవడం జరిగింది. సరే, ఇప్పుడు దర్గాని మీరు సాధించారని మీరు చెప్తా ఉన్నారు. మళ్ళీ కొన్ని న్యూస్ రిపోర్ట్లు చూసుకుంటా ఉంటే అది దర్గా అది ఇంకా గుడి ప్రిమిసెస్లోనే కడుతున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. మరి దీన్ని మీరు ఎంతవరకు ఇది వాస్తవమా, మరి ఇది మళ్ళీ రెచ్చగొట్టే మన ప్రక్రియ? నాకు తెలిసింది అంటే మా గర్భగుడిలో ఉన్న దర్గాని తీసేయాలని మనం పోరాటం చేసాం. గర్భగుడిలో అయితే దర్గాని తీసేయడం జరిగింది. ఇక మరి ఏడగడుతురో మాత్రం మనకు కూడా క్లారిటీ లేదు, దాన్ని ఒకసారి చూడాలి. మరి ఇదైతే ఇప్పుడు నిజాం రాజు అక్కడికి వచ్చి మూత్ర విసర్జన చేయడం ఇదంతా చెప్పారు. మరి ఈ ప్రక్రియని మరి మన తెలంగాణలో ఉన్న అది చాలా ప్రసిద్ధి చెందిన గుడి, అది మన సంవత్సరానికి 1-2 సార్లు ప్రతి తెలంగాణ వాసి తప్పకుండా వెళ్తాడు ఆ గుడికి. మరి ఈ ప్రక్రియ అక్కడ వెళ్ళి మీరు ఈ దర్గాని మొక్కుతున్నారంటే అది ఒక శవము, దాని గుడి వెళ్ళి మీరు మొక్కుతున్నారని చెప్పి ఈ విషయం అవేర్నెస్ ఏమన్నా ప్రోగ్రామ్ ఏమన్నా చేశారు? ఎప్పుడన్నా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. అదే కదా హనుమాన్ చాలీసా, అదే 108 రోజులు ప్రతి ఊర్లో వందలాది మంది భక్తులతోని ప్రతి దగ్గర గుళ్ళల్లో వెళ్ళి హనుమాన్ చాలీసా చేయడం, ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను హనుమాన్ చాలీసా మొదలు చేసి నుంచి 21 రోజు రత్నాలయంలో చేయడం జరిగింది. రామదండు వారి టీంతోని హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి గుళ్ళల్లో ప్రతి హనుమాన్ చాలీసా ఏడైతే ప్రతి మందిరానికి వెళ్ళడం, సుమారు నేను ఒక 350-400 మందిరాలకు గుళ్ళకు వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. హనుమాన్ చాలీసా సెప్టెంబర్ 108వ రోజు వేలాది మంది భక్తులు వచ్చారు. ఒక 10,000 మంది భక్తులు వచ్చి ఒక్కటే ప్లేస్లో హనుమాన్ చాలీసా చేయడం చాలా గొప్పగా జరిగింది. అది ఈ అవేర్నెస్ చేసినాం కాబట్టి, ఈ అవేర్నెస్ భక్తులలో వచ్చింది కాబట్టి ప్రజలందరూ హిందువులందరూ ఆ దర్గాను తీసేయాలని కోరుకురు కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మెడల్ వంచి పనిచేయడం జరిగింది. మరి రవీంద్ర అన్న, ఇప్పుడు ఒక విషయం చూసుకుంటుంటే అక్కడ ఆ నియోజకవర్గం సంబంధించిన ఒక విప్ ఉన్నాడు. ఆ విప్ మరి దాని గురించి ఎందుకు ఇప్పటివరకు మాట్లాడలేదంటారు మీరు? సరే, మీరు జైలుకి వెళ్ళారు. మరి ఈ కంప్లైంట్ అనేది సుమోటోగా పోలీసులు తీసుకున్నారా? మీ మీద ఏమైనా సంఘం, మీ ముస్లింలు ఎవరైనా అంటే ఈ సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? మీరు ఉన్న 15 రోజులు జైలు ఏదైతే ఉన్నారో మీకు కొంతమంది అంటున్నారు మీకు ఏమైనా సపోర్ట్ ఉందా వెనకాల నుంచి, ఏమైనా డబ్బు బలం ఉందా, ఎవరైనా డబ్బు మీకు వెనకాల నుంచి అట్లా ప్రోత్సహిస్తున్నారా? మరి ఇది ఏ విధంగా మీరు చూస్తారు ఈ విషయాన్ని? అడిగిన 3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే మనకు డబ్బులతోని ఏం లేదు, మనం ఓన్గా అసలు మన ఏదో నేను చిన్న వ్యాపారం చేసుకుంటూ నా మటుకు నేను సంపాదించుకుంటూ ఉన్న టైంని మాత్రం నేను ఇస్తున్నాను. నేను డబ్బులు ఎలాంటి ఖర్చు పెట్టాను, నా టైంని మాత్రం ఇన్వెస్ట్ చేసి ఈ ఉద్యోగంలో చేస్తున్నాను. నాకు ఎలాంటి డబ్బుల సహకారం లేదు. అదే కాకుండా మీరు అడిగినట్టు 15 రోజులు జైల్లో ఉండి ఇక ఏం చేస్తాం. లాస్ట్ టైం శివరాత్రి రోజు నేను జైల్లో గడిపేది ఆ శివుడు ఆశీస్సులు ఉన్నట్టునే ఆ జైల్లో గడపడం జరిగేది. శ్రీకృష్ణునికి అసలుకి తప్పలేదు జైలు పోయేది. నేను ఒక సామాన్య మానవుని. ఆ శివుడు ఆ రోజు చెప్పిండు నువ్వు జైల్లో ఉంటే బాగుంటుంది బిడ్డ అని జైల్లో ఉంచడం జరిగింది. దానికి నాకేం బాధ లేదు.
జైల్లో ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చాలా మంది అక్కడ ఉన్న అంటే కొంతమంది సోకాల్డ్ సెక్యులరిజం అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు హిందూవాదాన్ని ప్రోత్సహించకుండా ఇది హిందూవాదమే తప్పు అని చెప్పి మన హిందువులే మాట్లాడుతున్నారు. మరి అది 800 సంవత్సరాల సాంప్రదాయం, అది గత 800 సంవత్సరాల నుంచి ఉంది. అది హిందూ ముస్లింలు కలిసి ఉంటున్న ఒక సాంప్రదాయాన్ని మీరు పాడు చేస్తున్నారని చెప్పి చాలామంది సోకాల్డ్ సెక్యులర్లు మాట్లాడుతున్నారు. మరి దీనికి మీ జవాబు ఏంటి? ఒకటే విషయం, ఇంకోటి మీరు అన్నారు నా మీద కేసు పెట్టడం జరిగింది. నాతోని ఎలాంటి మతతత్వవాదులతో ఎలాంటి ఇబ్బంది లేదండి. వేరే మతం వాళ్ళు, పరమతం వాళ్ళు నా మీద ఎవరు కేసు పెట్టలేరు. మన దరిద్రం ఏం తెలుసా? సెక్యులరిజం. హిందువులే ద్రోహులు. హిందువులకు ఉన్న ద్రోహులు ఎవరంటే హిందువులే. నా మీద కేసు పెట్టింది ఎవరంటే ఆ టెంపుల్ ఈవో. అతను ఒక బ్రాహ్మణ్. ఆ టెంపుల్ ఈవో ఎలాంటి వేరే మతం వాళ్ళు నాకు పెట్టింది, నా మీద కేసు పెట్టింది. టెంపుల్ ఈవో పెట్టడం జరిగింది. వారే కేసు పెట్టి వారే నాకు జైలుకి పంపించడం జరిగింది. తర్వాత నేను వెళ్ళి అడిగితే ఏం చేయాలా సార్, నన్ను ప్రభుత్వము నన్ను ఫోర్స్ చేసింది, నేను కంప్లైంట్ ఇవ్వకపోతే నా ఉద్యోగం పోతుందని భయానికి నేను పెట్టినా అని చెప్పడం జరిగింది. ఈవో నాకు చెప్పడం జరిగింది. నేను వెళ్ళడం జరిగింది. తర్వాత అడిగితే ఏం చేయాలి సార్, నన్ను ప్రభుత్వం కలెక్టర్ గారు మళ్ళీ ఎస్పీ గారు కూర్చొని నన్ను కంప్లైంట్ రాసిమని నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. సెక్యులరిజం. ఇంకోటి ఏంటంటే చాలా మన దేశంలో భారతదేశాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని పాడు చేసే మొట్టమొదటి వ్యక్తులు పరమతం వాళ్ళు కాదు, మన హిందువులే. వీరేమంటారంటే మీరు అన్నట్టు సాంప్రదాయం అంటారు. సాంప్రదాయం అంటే ఏందబ్బా? సాంప్రదాయం అంటే మన గుళ్ళో మన దేవుణ్ణి మనం పవిత్రంగా మొక్కే దేవుడి దగ్గర ఒక బొందను చూసే మనము పక్క నుంచి పోతే, శవం పక్క నుంచి పోతేనే మనం ఇంటికి వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్తాం. అలాంటి సాంప్రదాయంలోకించి శవం ముట్టుకొని గుడికి పోమని చెప్పే సాంప్రదాయం ఎక్కడిదండి? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? గత 400 సంవత్సరాలు వేలాది మన ఆ శివాలయం అనేది వేల సంవత్సరాల నుంచి ఉన్న శివాలయం. అది ఎప్పుడో రాజులు కట్టించిన శివాలయం. అది 300-400 సంవత్సరాల క్రితం వచ్చినది ఈ దర్గా. ఈ దర్గా ఏంటంటే అప్పుడున్న ఏది నైజాం రాజు అయిన హిందువులందరినీ ఊచకోత కోసి హిందూయిజమే లేకుండా మన హైదరాబాద్ని పాకిస్తాన్గా తయారు చేద్దామని ఒక కంకణం పట్టుకున్న ఒక రజాకారు, ఈ రజాకారులు చేసిన వ్యవస్థ అది. ఆ బొందను పెట్టింది వారు. అంటే మా హిందుత్వాన్ని, హిందూ మతాన్ని నాశనం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తులు, మా గుళ్ళపైన దాడులు చేసిన వ్యక్తులని మా గుళ్ళ పెట్టిరు కాబట్టి మేము దీవెన అడిగినాం. దీనికి ఏ సెక్యులర్ ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా హిందుత్వం బతకాల్సిందే. హిందువులు ఇది హిందూ దేశంలో ఎవరు వచ్చి బతకొచ్చు, కాదు బాధలేదు. కానీ హిందువులకే ఇబ్బంది అవుతున్నదన్న రోజు మాత్రం ఏ హిందువు కూడా ఆగేది లేదు, ఏ హిందువు కూడా ఊరుకోరు. హిందువులు అంటే ఆషామాషి కాదు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ పవర్ ఏందో చూపెడతారు. మంచిగా చెప్పిరా. అయితే అన్న మీరు 15 రోజులు జైలు ఏదైతే ఉన్నారో, 15 రోజులు జైలు మీరు ఉన్నప్పుడు మరి మీరు హిందూవాదం అంటున్నారు. ఈ భారతదేశంలో హిందూవాదాన్ని గురించి పోరాడేది భారతీయ జనతా పార్టీ, అది ఓపెన్గా అందరూ తెలుసు. మరి మీరు జైల్లో ఉన్న రోజులు ఏ లీడర్ అన్నా మీకు ఏదన్నా సంతాపం తెలపడం కానివ్వండి, సాయం చేయడం కానివ్వండి ఏమైనా ఉందా? ఇక ఉంటుంది కానీ, ఎందుకంటే ఇక అంటే మీరు ఉన్నది కరీంనగర్ జైల్లో కాబట్టి కరీంనగర్ అనగానే మనకు గుర్తుకొచ్చే నాయకులు ఒకరు ఉంటారు, వేరేందుకు మరి ఆ సాయం ఏమైనా ఉందా? వారు కూడా మాకు జైల్లో ఉన్నప్పుడు అయితే అక్కడ కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. మా బెయిల్ విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నేను ఒక దొంగతనం చేసుకోలే, ఒకరిని మర్డర్ చేసుకోలే, ఒకరిని మానభంగం చేసుకోలే, ఎలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోయినాను. నేను అడిగింది ఏంది? నేను ధర్మంగా నేను అడిగింది ఏంది? నా గర్భగుడిలో బొంద ఉంది, బొందం తీయమని అడగడం జరిగింది. నేను ఎందుకంటే మనం ప్రతిరోజు మనం ఈ ఎవరైనా శవాలు వచ్చినప్పుడు మాత్రం మనం పక్క నుంచి పోతే కూడా స్నానాలు చేస్తాం. అలాంటి పరిస్థితి, అలాంటి సాంప్రదాయాలకించి ఆ సాంప్రదాయం ఉంది కాబట్టి నేను ఆ గుళ్ళో ఉన్న దర్గాను తీయమన్నాను తప్పితే వేరే ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి వారు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది, వారు కూడా మాట్లాడడం జరిగింది, ఎస్పీ గారికి మాట్లాడడం జరిగింది, నా బెయిల్ విషయంలో కూడా హెల్ప్ చేయడం జరిగింది. అదే రవీంద్ర అన్న, ఇప్పుడు ఇది కేసు ఏదైతే హైకోర్టుకు పోయిందో, అప్పుడు హైకోర్టు అంటే మేము హిందూ ముస్లింలని మిగతా రిలీజియన్ అందరినీ సమానంగా చూస్తాము, మేము ఎన్నో గుడిలను మార్పడం జరిగింది, ఎన్నో దర్గాలను మార్చడం జరిగింది అని చెప్పి మాట్లాడారు. మరి ఈ దర్గాలను అంటే సవాలు పెట్టే ఏరియా అది, ఈ దర్గాలను కానివ్వండి గుడులను సమానంగా చూసి హైకోర్టు మాట్లాడలో ఒకటి ఉంది, దాన్ని మేము గుడిని తొలగించడం ఒకటే అన్నట్టు మాట్లాడారు. మరి దీనికి మీరు ఏమంటారు? విషయం ఏంటంటే ఇప్పుడు మనం అంటే లీగల్ టాపిక్ మనం మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం దానికి అంటే వాస్తవంగా మన చట్టాలు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. అంటే రాజ్యాంగం రాసినప్పుడు కొంతమంది వ్యక్తులు ఎట్లా రాసారో తెలియదు, కానీ మనం దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితిలో మనం లేవు. ఎందుకంటే
ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం మనం పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని ఖండించే విధంగా ఉండదు కాబట్టి దాని గురించి కొంచెం మాట్లాడడం తక్కువ చేద్దాం. నేను దర్గాల గురించి మాట్లాడతాను. ఎందుకంటే దర్గా అంటే ఏందండి, అసలు దర్గా అంటే చచ్చిపోయిన అయితే అప్పట్లో అందరికీ హజార్ ఖాన్ పాషా అని పేర్లు పెడుతున్నట. హజార్ అనేది ఏంటంటే అప్పుడు నైజాం ప్రభుత్వంలో ఉన్న మన పాలకులు ఎవరున్నా సరే, ఒక ఏరియాకు ఒక పాలకుడు ఉంటాయి, ఒక 10 ఊర్లకు ఒక పాలకుడు ఉంటాయి. ఈ పాలకునికి 1000 మందిని ఆడవాళ్ళని మానభంగం చేస్తే, మగవాళ్ళని చంపితే, అంటే ఒక 1000 మందిని ఇబ్బంది పెట్టినోనికి హజార్ ఖాన్ బాబా అని పేరు పెట్టిరన్నమాట. వాడు చచ్చిపోతే అని దర్గా కట్టేయాలి. ఇది ఒక రూల్ పెట్టిర్రు. ఎప్పుడు నైజాం ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. ఈ రోజున్న ప్రతి దర్గా, ఏ దర్గా అయినా పర్లేదు కానీ ఆ దర్గాలని శవాలతో ఉన్న దర్గాలు. దర్గా అంటే శవాన్ని పూడ్చిపెట్టిందని మనం మొక్కడం జరుగుతుంది. ఆ శవాలను మొక్కే దరిద్రమైన పరిస్థితిలో హిందువులు ఉన్నారు. దయచేసి హిందువులకు అందరికి నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, మీరు అందరూ హిందువులారా ఒక్కసారి ఆలోచించండి. శవాల దగ్గరికి వెళ్ళి మొక్కాల్సిన అవసరం మనకు లేదు. మనము జాడకట్టతో కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన హిందుత్వం చాలా గొప్పది. మన హిందుత్వంలో మన వేదాలు, చాలా వేదాలు చాలా గొప్పవి ఉన్నాయి. మనం హిందుత్వం గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ దర్గాల కాడ పోయి మొక్కాల్సిన దరిద్రులు ఎవరంటే ఈ సెక్యులర్ హిందూస్. వీరిని ఏమంటారు, వీరు ఏంటంటే మనకు ఎట్లా అంటే ఒక బొంగు కట్టెకు చెదలు పట్టినట్టు హిందూ సంస్థకు, ఈ హిందువులకు అందరికీ ఈ చెదలు పట్టినట్టు పడుతున్నారు ఈ సెక్యులరిజం హిందూస్. ఈ సెక్యులర్ నా కొడుకులను ఫస్ట్ వేరే మతం వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం. ఈ సెక్యులర్ నా కొడుకులను వాళ్ళ ఇండ్లలో ఇబ్బంది అయినప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. మేము చెప్తుంటే నీకెందుకు భయ్, నీకేం అవసరం భయ్, వేములవాడ ఏడుంది, నువ్వేడున్నావు, నువ్వు ఉండేది తుమ్ముకుంటా, నువ్వు వేములవాడకు పోయి కొట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఒక నిమిషం అన్న, నేను ఇదే నా నెక్స్ట్ క్వశ్చన్ రాబోతా ఉంది. మీరు ఉండేది ఈ షామీర్పేట మండలంలో తుమ్ముకుంటా అనే ఏరియా. మరి ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ హిందువులకి సమస్య వచ్చినా, ఎక్కడ గోరక్ష అనే మాట వెళ్ళినా, ఎక్కడ కాషాయ జెండ్లకి ఇబ్బంది కలిగినా మరి రవీందర్ గౌడ్ వెళ్తున్నారు. మరి ఎందుకు అంటే ఎవరు అసలు రవీందర్ గౌడ్, ఎందుకు తెలంగాణ ఈ తుమ్ముకుంటా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు అసలు అవుతుంది ఇది? నాకు దేవుడిచ్చిన వరం ఏంది, జన్మనిచ్చింది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని కాపాడినవాడు, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది. శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో వారిని నేను రక్షిస్తాను. ధర్మానికి ఇబ్బంది అయిన రోజు ఏ రోజైనా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు. ధర్మానికి ఇబ్బంది అయిన రోజు ఈ నూనెముంతల రవీందర్ గౌడ్ అని ఉంటాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మండలం అనేది ఉంటుంది. మీ ఎంబడి రాష్ట్ర వ్యాప్తంగా నా ఛత్రపతి శివాజీ మండలం అనే కార్యకర్తలు చాలామంది ఉన్నారు. హిందువులకు ఎలాంటి ఇబ్బంది అయినా, హిందుత్వానికి ఎలాంటి ఇబ్బంది అయినా, ఒక గుడికి ఏ ఇబ్బంది అయినా, ఇప్పుడు జరుగుతున్న కొత్తగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏ దానికి ఇబ్బంది అయినా, హిందువులకు ఇబ్బంది అయిన రోజు ఖచ్చితంగా మా ఛత్రపతి శివాజీ మండల్ మరియు నూనెముంతల రవీందర్ గౌడ్ ఖచ్చితంగా ఉంటాడు. ప్రత్యక్షంగా ఉంటాడు, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా నిలబడి కొట్లాడతాడు హిందువుల కోసం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ జోగులాంబ ఏదైతే మందిరం ఉందో దాంట్లో కూడా దర్గా ఉంది, ఆ ప్రిమిసెస్లో కూడా. మరి దాని గురించి కూడా మరి భవిష్యత్తులో మీరు ఏమైనా కొట్లాడే దాని గురించి కూడా ఏమైనా చేసే స్ఫూర్తి ఉందా? దాన్ని మొదలు చేసాం ఆల్రెడీ. ఉగాది రోజు ఒక సంకల్పం తీసుకోవడం జరిగి, ఉగాది నుంచి ఉగాది రెండో రోజు ఆ సంకల్పానికి కంకణం కట్టుకోవడం జరిగింది. సేమ్ గత సంవత్సరం మనం హనుమాన్ చాలీసా మొదలు చేసాం, అదేవిధంగా ఈ ఉగాదికి కూడా హనుమాన్ చాలీసా మొదలు చేసాం. ఇప్పటికి 25వ రోజు అవుతుంది. వేములవాడలో దర్గా ఎలా తీసేశారో, జోగులాంబ శక్తిపీఠంలో కూడా కబ్రస్థాన్ మరియు దర్గాని తీసే వరకు హిందువులందరినీ జాగృతం చేస్తాం. దీనిపైన కూడా ఆల్రెడీ పోరాటం మొదలైంది. ఇప్పుడు ఇదంతా దీని వెనుకల రవీందర్ గౌడ్ ఒకటే ఉన్నాడా, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? అంటే మీకు బలం నా బలమా, నా హిందుత్వం, నా హిందూ చాలా మంది, వేలాది మంది వివిధ హిందూ సంఘాలు మీ వెనకాల ఉన్నాయా? హిందూ సంఘాలు ఉన్నాయి. చాలా వందలాది మంది హిందువులందరూ చాలా మంది నాతో మాట్లాడడం జరుగుతుంది. నాకు సమస్య వచ్చిన రోజు వేలాది మంది, లక్షలాది మంది నిలబడతారు. నేను ఏడు నిలబడతాడు, లక్షలాది మంది నిలబడతారు. ఎందుకంటే నేను చేసేది ధర్మమైన పని. నేను ఒక దోపిడీ చేస్తలే. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్న లంచగొండు పని చేస్తలే. మనం దొంగతనం చేస్తలే, ఎవరిని ఇబ్బంది పెడతలే. నా ధర్మం కోసం నేను పోరాటం చేస్తున్నా. నా ధర్మం కోసం ఆలోచించే ప్రతి ఒక్క హిందూ నా బలం, నా శక్తి వారు. అయితే అన్న, ఇప్పుడు ఏదైతే మస్జిద్లు ఉన్నాయో, చర్చిలు ఉన్నాయో, వీటికి ట్యాక్సులు కట్టడం కానివ్వండి, వీటికి ఒక ఈఓ సిస్టమ్ ఉన్నట్టు కానివ్వండి, ఒక సిస్టమ్ లేదు. వీటికి ప్రభుత్వానికి ఆల్మోస్ట్ సంబంధం లేదు. మరి ఎందుకు మందిరాలు మాత్రమే ట్యాక్సులు కడుతున్నాయి? ఎందుకు మందిరాల మీదనే ఈ గవర్నమెంట్ పెత్తనం చలాయిస్తుంది అంటారు? మరి దరిద్రం ఏంటంటే గత పాలకులు చేసిన ఒక ఉదాంతం వల్ల
ఇలాంటి ఇబ్బందులు మనకున్నాయి అనమాట. హిందువులు మెజారిటీగా ఉన్నారు కదా, భారతదేశంలో మెజారిటీ పీపుల్స్ అందరు హిందువులు కాబట్టి మైనారిటీలు ఉన్న మైనారిటీల దగ్గరికి అది తీసుకోకుండా ఒక వక్ఫ్ బోర్డ్ అనేది గత స్వతంత్రం వచ్చినప్పుడే వక్ఫ్ బోర్డ్ని నియమించడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళ భూములలో ఎలాంటి ట్యాక్సులు ఉండేవి, వాళ్ళ మసీద్లలో ఎలాంటి ట్యాక్సులు ఉండేవి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వాలు మన హిందుత్వాన్ని నాశనం చేసిన ప్రభుత్వాలు ఆ రోజు ఒక చట్టాన్ని తేవడం జరిగింది. అందుకోసమే వక్ఫ్ బోర్డుకు ఒక విధంగా ఉంది, మన ఎండోన్మెంట్ ఒక విధంగా ఉంది. మన ఎండోన్మెంట్లు ఎట్లుందంటే ఈరోజు ప్రతి ఒక్క భక్తుడు, హిందూ భక్తుడు ప్రతి ఒక్క గుడికి వెళ్ళి ఒక చీటీ తీసుకొని పార్కింగ్ చీటీ తీసుకుంటాడు, అదే కాకుండా ఒక లడ్డు చీటీ తీసుకుంటాడు, అదే కాకుండా ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుంటాడు, అదే కాకుండా హుండీలో డబ్బులు వేస్తారు. ఒక హిందువు సుమారు ఒక హిందూ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యామిలీ అనుకోండి, నా ఫ్యామిలీతో పోతే నా కార్ పార్కింగ్ టికెట్ ఎండోన్మెంట్కి కడతాను, అదే కాకుండా నేను లడ్డూలు తీసుకునే టికెట్ ఎండోన్మెంట్కి కడతాను, అదే కాకుండా నేను ప్రత్యేక దర్శనానికి పోతే ఎండోన్మెంట్కి కడతాను, అదే కాకుండా నేను హుండీలో డబ్బులు వేసి ఎండోన్మెంట్కి వేస్తాను. ఇన్ని రకాలుగా డబ్బులు వసూలు చేసి నా హిందువుల డబ్బులను తీసుకెళ్ళి ఒక క్రిస్టియన్ వారు పోతే వారికి మన సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, అదే కాకుండా ఒక ముస్లిం వారు పోతే వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది. నా హిందువులందరూ వందలాది వేలాది మంది లక్షలాది మంది అయ్యప్ప మాలేసుకుంటే ఏ ఒక్క అయ్యప్పకు ఒకనాడు అన్నదానం పెట్టిన రోజు లేదు ఈ ప్రభుత్వాలది, ఇప్పుడున్న ప్రభుత్వాలది. అదే కాకుండా రంజాన్ వస్తే ఈద్ ముబారక్ అంటూ ఇఫ్తార్ విందులు పెడతారు. అదే క్రిస్టియన్లకు వస్తే క్రిస్మస్ రోజు పెడతారు. కానీ ఏ హిందువులకు నాకు వాళ్ళకి పెట్టడం నాకు ఇబ్బంది లేదు, క్రిస్టియన్లకు పెడితే ఇబ్బంది లేదు, ముస్లింలకు పెడితే నాకు ఇబ్బంది లేదు, మనకెందుకు పెట్టాలి? అయితే ఇప్పుడు వక్ఫ్ బోర్డు గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఈ వక్ఫ్ బోర్డు ఎక్కడికి పోతే అక్కడికి జెండాలు వాతి ఇది వక్ఫ్కి సంబంధించిన ల్యాండ్ అని వాళ్ళ తాతలు ముత్తాతలు అని చెప్పి ఏదో చూపెట్టడము, మరి ఇది గుడి కూడా మాదే అని చెప్పి మాట్లాడడం చాలా సందర్భాలు మనం చూస్తాము. ఈ గుడి ల్యాండ్ మాదే, ఈ ఇల్లులు ఉన్నాయి మావే, ఈ హిందువులు కమ్యూనిటీ మాదే, ఈ భూమే మాదే అని చెప్పి మాట్లాడిన సందర్భాలు లక్షల్లో ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం దీన్ని కాపాడంలో విఫలమైందంటారా? హిందువుల దరిద్రం చాలా పెద్ద దరిద్రమైన విషయం ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డు మొదలైంది, ఈ వక్ఫ్ బోర్డుకి భారతదేశంలో రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి, కానీ వక్ఫ్ బోర్డుకి వర్తించాయి. ఇదేంది ఈ రాజ్యాంగం అర్థం కావట్లేదు. మరి ఇదే అడుగుతున్నా, ఇప్పుడు దీనికి ఎందుకు లేదు? మరి అదే ఇప్పుడు విషయం ఏంటంటే, దీనిపైన నిపుణులు అందరూ ఆలోచన చేయాలి. మేజర్గా ఏం జరుగుతుందో, వక్ఫ్ బోర్డు అనగానే వక్ఫ్ బోర్డు వాళ్ళది ఏదో గెజిట్ ఉంటుంది. నేను 50 ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టుకొని, నా ఇంటికాడ వచ్చి ఇది నాకు వక్ఫ్ బోర్డు గెజిట్ ఉందని వస్తాడు. వస్తే వాని దగ్గర పోయి కొట్లాడు. ఆ వక్ఫ్ బోర్డు చట్టంలో వక్ఫ్ బోర్డులో మన లాయర్లు పనిచేయరు. వక్ఫ్ బోర్డు లాయర్లు అందరూ, జడ్జిలు అందరూ ముస్లింసే ఉంటారు. అంటే మనము ఏం చేసినా ఓడిపోతాం వాడికి. ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి, దీనిపైన మేధావులు చేయాలి. అంటే మేధావులు అందరూ ఉద్యమం చేయాలి. ఎందుకంటే నేను ఒక్కరిని చేసే ఈ పోరాటం, ఈ వక్ఫ్ బోర్డు నేను ఒక్కరిని తీసుకోండి కాదు, కానీ నా లెక్కల ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరు నిలబడాలి, ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎత్తేయాలి. అయితే ఇంకొక విషయం అన్న, ఇక్కడ ఇప్పుడు వక్ఫ్ బోర్డు ముస్లింలకు ఉంది, క్రిస్టియానిటీ బోర్డు అని చెప్పి క్రిస్టియన్స్కి ఉంది, మరి హిందువులకి అసలు సంరక్షణ లేదా ఈ దేశంలో? అదే చెప్తున్నా కదా, మన స్వతంత్రం వచ్చిన రోజు కొంతమంది సోకాల్డ్ పాలించే నాదులు, ఆ రోజుల్లో రాజకీయ నాయకులు, గాంధీ కుటుంబం ఉంది. ఈ గాంధీ కుటుంబం అంత ఏం చేశారంటే, రాజీవ్ గాంధీ నాన్న పేరు ఫిరోజ్ గాంధీ అంటే ముస్లిం. వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 18 ఓట్లతో గెలిస్తే, 18 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి వస్తే, నెహ్రూకి ఏ ఓట్లు రాకుండా నెహ్రూని ప్రైమ్ మినిస్టర్ చేసిండు ఎవరు? గాంధీ గారు. వీరు చేసిన దరిద్రమైన పని, వీరు చేసిన నాశనమైన పనితోని ఈ వక్ఫ్ బోర్డు అనేది వచ్చింది. ఈ వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది ఆ రోజు. ఈ వక్ఫ్ బోర్డుకి వాళ్ళకు సపరేట్ చట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ సపరేట్ చట్టాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు పై చేయింది. మన జాగాలు ఏడుంటాడా? హైదరాబాద్లో ఇప్పుడు 100,000 ఎకరాలు గెజిట్ ఉంది నాదని వచ్చి కబ్జా చేస్తాడు వాడు. వక్ఫ్ బోర్డు అని రాసిపోయాడు అనుకో, మనం ఎంత కొట్లాడినా మనం వాళ్ళతో ఏ కోర్టుకు పోయినా చెల్లదు అది. అంటే ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిపోయినా వాళ్ళ తప్పు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని
టోటల్గా భారతదేశం నుంచి వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని తీసేయాలి. ఈ చట్టాన్ని తీసేసే వరకు నీలాంటి నాలాంటి పేదలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. వీరు ఎవరండి? నిన్నగాక మొన్న వచ్చిన వక్ఫ్ బోర్డు నా రాజన్న మందిరం ఎన్నేళ్ళది, వేలాది సంవత్సరాల గుడి అది. ఆ గుడిలో అయిన వక్ఫ్ బోర్డు ఉందంటే ఎక్కడండి వక్ఫ్ బోర్డు వీళ్ళకు? ఎక్కడిది వక్ఫ్ బోర్డు? వీళ్ళది వక్ఫ్ బోర్డు స్టార్ట్ అయింది ఎప్పుడు? గుడి స్టార్ట్ అయింది ఎప్పుడు? నువ్వు చచ్చింది ఎప్పుడు? మాకు గుడి అయింది ఎప్పుడు? నీ చచ్చిందో 400 సంవత్సరాల క్రితం, మా గుడి అయింది వేలాది సంవత్సరాల క్రితం. ఆ గుడిలో కూడా మాది వక్ఫ్ బోర్డు అని మాట్లాడుతున్నారు. అందుగురించి ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టం టోటల్గా ఎత్తివేయాలి. ఈ వక్ఫ్ బోర్డు పైన కూడా చాలా పెద్ద పోరాటం, దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాం. ఛత్రపతి శివాజీ మండలి పోరాటం చేస్తుంది. ఇప్పుడు మనము తెలంగాణ వ్యాప్తంగా ఈ వక్ఫ్ బోర్డు కానివ్వండి, ముస్లిం కలహాలు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం మనము. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎందుకు మాట్లాడాడు? ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఆటోమేటిక్గా హిందువులే. వక్ఫ్ బోర్డు ఎంటర్ అయిందంటే ఎఫెక్ట్ అయ్యేది హిందువులే. అది ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా కూడా ఒక విధంగా చూసుకుంటే వేరే రాష్ట్రాల్లో కూడా తీసుకోండి. మరి ప్రభుత్వాలు కానివ్వండి, ప్రభుత్వ రిప్రజెంటేటివ్ నాయకులు కానివ్వండి, దీని గురించి ఎందుకు మాట్లాడలేరు? మరి ఓటు బ్యాంకే దీనికి కారణమా, లేకపోతే ఈ మనలోనే చైతన్యం వచ్చి మనమే కొట్లాడతలేమా? అయితే విషయం ఏంటంటే రెండు విధాల తప్పులు. అవును. ఒకటి, రాజకీయ నాయకుడు అనేటోడు ఏంది, వాడికి కావాలి ఓట్లు. నేను ఒక మస్జిద్ కాడ పోయి మీరు ఇట్లా మాట్లాడితే తప్పు అంటే నాకు ఓట్లు పడాయి. అవును. ఈ ఓట్ బ్యాంక్ కోసం రాజకీయ నాయకులు చేస్తారు. రెండో తప్పు ఏం తెలుసా? మన హిందువుల తప్పు. హిందువులందరూ ఎట్లురంటే హిందుత్వాన్ని కాపాడటానికి ఓటేస్తలేరు. ఇట్లా చేయాలి ప్రభుత్వాలు, ఇట్లా కావాలి ప్రభుత్వాలు. ఎట్లయితే ప్రభుత్వాలు నీ ఓటు ఎవరికి వేస్తున్నావు? నువ్వు మన గుడి గురించి మాట్లాడటానికి కొనుక్కొని ఓటేస్తావు. నీ ముఖానికి పైసల కోసం ఓట్లేస్తున్నావు, కానీ నువ్వు గుడి గురించి మాట్లాడు, ధర్మం గురించి మాట్లాడు, నువ్వు ఓటేస్తున్నావు. టాపికే మన హిందువుల చైతన్యం లేదు. అదే ఒక ఎంఐఎం పార్టీ ఉంది. ఎంఐఎంకి ఒక దగ్గర సీట్లు నిలబడితే ఎంఐఎంకి మినిమం ఓట్లు పడతాయి. ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్క ముస్లిం ఎంఐఎంకి ఓటేస్తారు. అదే హిందువులు ఒక్కరై ఓటేస్తున్నారా? గుర్తుపెట్టుకోండి హిందువులారా, ఫస్ట్ మీరు జాగృతంగా అండి. మీ ఓటు ఎటు పడుతుంది? మీరు వేసే ఓట్లలో మీకు న్యాయమయ్యే ఓట్లు వేయండి. మీ ధర్మాన్ని కాపాడుకోండి. ఈరోజు 100 రూపాయలు ఇచ్చి, ఈరోజు 1000 రూపాయలు ఇచ్చి, ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చడానికి ఓటేయకండి. మన ధర్మాన్ని కాపాడటానికి ఓటేరి. మీకు ఎవరికి నచ్చుతారు ఆ ధర్మంగా ఎవరుంటే వాళ్ళకి ఓటేయండి. నేను ఈ పార్టీకి ఆ పార్టీకి ఏమని ఓటు చెప్పా, కానీ ధర్మానికి ఇచ్చేటోళ్ళకి ఓటేయమని నేను చెప్తున్నాను. ఇంకొక విషయం అన్న, మీరు ఎంఐఎం అన్నారు కానీ చెప్తున్నా, ఎందుకు మరి ఎంఐఎం హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ దాటి బయటికి పోదు? ఇంకొక విషయం ఏంటంటే బండి సంజయ్ లాంటి ఒక బీజేపీ సంబంధించిన ఒక నాయకులు కరీంనగర్ అంటే ముస్లిం డామినేటెడ్ ఏరియాలో కూడా అసలు విపరీతమైన ఓట్లతో గెలిచిండు. మరి ఎందుకు ఈ ఓవైసీ గారు బయటకు వచ్చి వేరే స్థానంలో నిలబడి గెలవడమో చూపెట్టడం చేయరు? ఏకదాటి మీద నిలబడి హిందుత్వం ఏడుందంటే ఆ కరీంనగర్లోనే ఉంది. గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెందో ప్రతి ఏరియాలో హిందుత్వం అనేది, హిందుత్వానికి ఓటేయాలని ఆలోచించడం కరీంనగర్లో వేరే దగ్గర లేరు. అంటే నా ఉద్దేశం హిందుత్వం బొట్టు పెట్టుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు చాలా మంది. హిందుత్వం జెండా పట్టుకొని ర్యాలీ తీసేటోళ్ళు ఉన్నారు చాలా మంది. ర్యాలీ పట్టుకొని జెండా నేను స్టేటస్లు పెట్టుకుంటూ ఉన్నారు, కానీ ఓటేసేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అవును. జెండా పట్టుకొని ర్యాలీలో జెండా పట్టుకున్న మొగోడు ఏ ఒక్కడు కూడా ఓటేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓటు అదే అంటే వేరే అంటే హిందుత్వాన్ని ద్రోహం చేసే వాళ్ళకే ఓట్లేస్తున్నారు. ఆ ద్రోహం చేసే వాళ్ళకి ఓట్లేదన్న ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం అన్నట్టు ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఈ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మన హైదరాబాద్లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక చిన్న అబ్బాయి, ఒక ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్, ఒక హిందూ అమ్మాయి, ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయి, ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. ఓల్డ్ సిటీలో నడుచుకుంటూ పోతుంటే వాడిని విపరీతంగా కొట్టడం జరిగింది. కరెక్ట్. అవును. అంటే ఏం జరుగుతుందా అంటే హిందువుల పైన మేము దాడి చేస్తాం, మీరు మూసుకొని ఉండాలి. మేము హిందువులను కొడతాం, మీరు పడాలి. మేము ఎక్కువ సంఖ్యలో ఉన్న దగ్గర మేము దాడులు చేస్తాం, మీరు పడుకుంటూ ఉండాలని ఒక సంకేతాలు ఎంఐఎం పార్టీ నాయకులతో వస్తుంది మనకు. అది జరిగింది ఓన్లీ ఎంఐఎం పార్టీ గెలిచిన దగ్గర అవుతుంది. అంటే ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కనుక వస్తే మీ హిందువులను దాడులు చేస్తాం, మీ హిందువులను భయభ్రాంతులను చేస్తాం, మీ హిందువులు మాట్లాడితే మాత్రం కొడతామని ఒక సంకేతాలు ఇస్తారు ఎంఐఎం పార్టీ అన్న. అయితే ఇప్పుడు మీరు ఓవైసీకి సభముఖంగా ఒక ఛాలెంజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. మరి కరీంనగర్లో ఓవైసీ వర్సెస్ బండి సంజయ్ ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మరి దానికి మీరు ఇంతవరకు ఓకే అంటారు? మీరు అట్లా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ దాకా దమ్ముంటే ఓవైసీకి నిజంగా దమ్ముంటే వాడొక ఎంఐఎం పార్టీ
నడిపిస్తుండగా అంత పెద్ద వ్యక్తిగా అవును. ఇప్పుడు నేను ఇచ్చే ఛాలెంజ్ వాడు తీసుకోలేడు, ఎందుకంటే వానికి ఆ కెపాసిటీ లేదు. ఓకే. అంటే వానికి కెపాసిటీ ఆ ఛాలెంజ్ వాడు తీసుకోలేడు. బండి సంజయ్ దాకా ఎందుకండి, రమ్మనండి మల్కాజ్గిరిలో పోటీ చేయమండి, ఓకే, నేను పోటీ చేస్తా, వాడిని పోటీ చేయమండి. మొత్తానికి అయితే హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ దాటి 7 రాడు, చేయమని చెప్తారు. దమ్ము లేదు 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 ఓన్లీ Challenge. ఆడ మాత్రం. ఎందుకంటే ఆ ఏరియా అంతా ఏమైపోయిందంటే ఎస్పెషల్లీ ఎంఐఎం గెలిచే ఏరియాలో చాలా ఓటు బ్యాంక్, డిఫరెంట్ ఓటు బ్యాంక్ ఉంటుంది. అక్కడికి వచ్చిన ప్రతి ఏరియాలో ఒక 100 ఇండ్లునే అనుకో, 100 ఇండ్లలో అప్పట్లో 100 ఇండ్లలో 35-40 ఇండ్లు హిందూలో ఉండే, అవును, 60 ఇండ్లు వాళ్ళే ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 35-40 ఇండ్లను ఏం చేశారంటే ఇంత 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 అందరు నిలగొట్టి ఈ 35-40 ఇండ్లలో ఏం చేశారు, రోహింగ్యాలను, బంగ్లాదేశ్ వాళ్ళను, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈడ షెల్టర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఏడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అంటే దానికి మూలం వచ్చి హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ ఎందుకు ఉంటుందంటే ఈ ఎంఐఎం పార్టీ స్పెషల్లీ టెర్రరిస్టులను అంటే రక్షిస్తుంది అంటారు మీరు. ఇప్పుడు ఎంఐఎం టెర్రరిస్టులను కాపాడుతుంది 100%. దీనికి నేను విత్ ప్రూఫ్ ఇస్ అవసరమైనప్పుడు ఓకే, నేను దీనిపైన నేను ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు ఆల్రెడీ చెప్తున్నాయి ఎంఐఎం గెలిచిన ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు. ఇప్పుడు మనం రీసెంట్గా మొన్న చూసాం, ఏది మన ఒక సభ పెడితే, అవును, మన రోహింగ్యా భగవాన్ ఒక సభ పెడితే, గణేష్ సమితి సభ పెడితే ఆ సభలో వాళ్ళు క్లియర్గా ఒప్పురు 8,000 మంది అఫీషియల్గా రోహింగ్యాలు ఉన్నారని చెప్పారు. మన రక్షక్పూర్ ఈ ఏరియాలో, బడంగ్పేట ఆ ఏరియాలో, మన బాలాపూర్ ఏరియాలో రోహింగ్యాలు ఉన్నారని డైరెక్ట్ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అంటే రోహింగ్యాలను తీసుకొచ్చి మన పైన దాడులు చేపించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ ఎంఐఎం పార్టీకి వేరే పనే లేదు. నేను ప్రత్యక్షంగా అందరు ముస్లింలను అంటలే, అందరు ముస్లింలు మంచోళ్ళు ఉండొచ్చు. ఈ ఎంఐఎం పార్టీ అనే ఒక కార్పొరేట్ అనే ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ఏంటంటే హిందూ ముస్లింల మధ్యలో గొడవలు క్రియేట్ చేసి హిందువులకు ముస్లింలకు గొడవలు పెట్టాలని ఆలోచించే ఏకైక పార్టీ దేశంలో ఉన్న దరిద్రమైన పార్టీ ఫస్ట్ ఎంఐఎం. చాలామంది దీన్ని ఆసరగా తీసుకొని మరి మత మార్పిడికి మనకి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ విషయము. మరి ఈ విషయం మీరు ఎట్లా చూస్తారు? ఇంకో విషయం, మీరు ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తూ ఉంటే డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ప్రోటోకాల్లో ఉన్న మనిషిని కూడా వాళ్ళు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ మాకు గుడి వద్దు, ఉన్న గుడిని రెనోవేషన్ చేస్తా అంటే చేయనీయలేదు. మరి ఒక హిందూవాదిగా దీని గురించి మీరు ఒపీనియన్ ఏంటి? విషయం ఏంటంటే ఇప్పటిదాకా అదే చెప్పిన, వాళ్ళు మెజారిటీ ఉన్న ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇండ్లు ఉన్నాయి, 100 ఇండ్ల దగ్గర మనం 30 మంది ఉన్నాం. మనం హిందువులు 30 మంది ఉండి పరమతం వాళ్ళు 70% ఉన్నారనుకో, ఆ ఏరియా డామినేషన్ అలా అవుతుంది. అదే మనం 100 ఇండ్లు ఉండి 100 ఇండ్లలో 10 ఇండ్లు వాళ్ళు ఉన్నా కానీ మనం డామినేషన్ చేయలేకపోతాం. ఏంటంటే మన దగ్గర ఏంటంటే మన కొంతమంది సెక్యులరిజులు ఏం చేస్తారంటే వాళ్ళు మనోలేగా, వాళ్ళు మనుషులేగా, వాళ్ళకి కోసం రక్తం వస్తుంది కానీ మాట్లాడుతారు. కాబట్టి ఆడ మనోళ్ళు ఏం డామినేషన్ చేయాలి. కానీ క్రిస్టియన్లు మొన్న రీసెంట్గా ఆంధ్రలో జరిగిన సంఘటన చాలా ఘోరమైన పరిస్థితి. అది వారు ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి వారు వెళ్ళి ఒక గుడికి, మన భారతదేశంలో మన హిందూ దేశంలో ఉండి ఒక ప్రోటోకాల్ ప్లేస్లో ఉండి ఆయన వచ్చి గుడిని రినివేషన్ చేస్తా అంటే వారి పైన దాడి చేయడం జరిగింది. ఇది ఏంటంటే క్రిస్టియన్లు కూడా చెప్తున్నామట, మేము ఎక్కువ ఉన్న దగ్గర మీకు దాడులు తప్పవు, మేము దాడులు చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. అందుగురించి ఇప్పుడు యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్లో ఎవరైనా సరే ఇప్పుడు మతం మారిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు బీసీఈలకు పోవాల్సిందే. దీని మీద ఇంకొక ప్రశ్న మీకు, ఇప్పుడు మత మార్పిడి అయితే జరుగుతూ ఉందో దీనికి మన చుట్టుపక్కల మహారాష్ట్ర ఇప్పుడు బిల్ తీసుకురాబోతుంది, యాంటీ కన్వర్షన్ లా అని చెప్పి. ఇటు ఆంధ్రప్రదేశ్ అదే లాతోనే ఫామ్ మీద చేయబోతా ఉంది. మరి తెలంగాణ కాదు, ఈ దేశంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకు ప్రతి రాష్ట్రం తనకు తాను మరి చేస్తలేదు ఈ పని? యాక్టులు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, చాలా యాక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ యాక్ట్లో ఏంటంటే ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేస్తలేవు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ మొన్న ఆర్డర్ చేయడం జరిగింది, మతం మారిన వాడికి కులం ఉండదు, మతం మారితే కులం లేదు. మీరు మతం మారిన తర్వాత మీరు రిజర్వేషన్ పరంగా ఏ జాబులున్నా, ఏ ప్రోటోకాల్ ఉన్నా, ఎలాంటిది ఇప్పుడు రాజకీయంలో ఎంటర్ కావాలన్నా కానీ, మీరు నామినేషన్ వేయాలన్నా ప్రభుత్వానికి సంబంధించిన రిజర్వేషన్లు ఏవి మీకు ఉండవని క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం. ఉన్న టీంలు చాలామంది ప్రభుత్వాల పైన పనిచేస్తారు. ఒక ఎంఆర్ఓ వాడు చెప్పడం నర్సయ్య అని పేరు పెట్టుకుంటాడు, బయటికి పోగానే ఆయన యాంటోనీ నర్సయ్య అని పెట్టుకుంటాడు. ఈ యాంటోనీ నర్సయ్యను ఉద్యోగంలోకి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి ఈ ప్రూఫ్లు పెట్టి వీళ్ళందరినీ గవర్నమెంట్కి రిఫర్ చేసి వీళ్ళపైన
ఆర్డర్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చాలా మంది చేస్తారు. దీనిపైన మేము కూడా పనిచేస్తాం. ఛత్రపతి శివాజీ మండల్ ఏం చేస్తుందంటే ఇలాంటి దొంగ రకంగా ఏది రిజర్వేషన్ల పేరుతో జాబులు తీసుకున్న వాళ్ళందరి ఉద్యోగాలు ఊడుతాయి. దానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ మండలి పనిచేస్తుంది. దయచేసి మీకు సంబంధించిన ఏరియాలో ఎవరన్నా గట్లనే ఏది రిజర్వేషన్ కోటాలో జాబులు చేస్తున్న వారు ఉంటే మాకు పర్టికులర్గా ప్రూఫ్లతో ఇన్ఫర్మేషన్ నుండి వారిపైన కలెక్టర్ కంప్లైంట్ చేసాం, వారిపైన కోర్టులో పిటిషన్ వేసాం, వారి ఉద్యోగాలు ఊడగొట్టి నా అసలైన దళితులకు ఇప్పిస్తాను. తప్పకుండా దీనిపైన మేము పనిచేస్తాం అన్న. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే హిందూ అమ్మాయిలకి రక్షణనే లేకుండా పోతుంది. వీళ్ళు అటు చదువుకోవడానికి పోతేనేమో జిమ్లలో వీళ్ళకి లవ్ జిహాద్ అంటున్నారు, బయటికి పోతేనేమో కార్పొరేట్ జిహాద్ అంటున్నారు, ఎక్కడైనా పర్సనల్ లైఫ్ లేకుండా పోతుంది. అంటే హిందూ అమ్మాయిలకి రక్షణ లేదా ఈ దేశంలో నిజంగా? అంటే ఏదైనా జరిగినప్పుడే గవర్నమెంట్లు సంస్థలు వచ్చి పనిచేస్తున్నాయా? అయితే లవ్ జిహాద్ అనేది చాలా పెద్ద వ్యవస్థ అది. ఇదేంటంటే బ్రాహ్మణ అమ్మాయి ఉందనుకోండి, బ్రాహ్మణ అమ్మాయికి 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని వాడిని ఒక జాబ్ అని తీసుకుంటారు. ఒక వ్యవస్థ. అంటే ఇప్పుడు చెప్తుంది జరిగింది వాస్తవం, ఇది వాస్తవాలు మాట్లాడుతున్నా. సమాజంలో ఈ రోజు జరిగే ముచ్చట మాట్లాడుతున్నా. నేను ప్రాక్టికల్ గా వెళ్ళి చూసిన విషయాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు మీతో నేను మాట్లాడే ప్రతి విషయం కూడా ప్రాక్టికల్ గా నేను ఆడికెళ్ళి మాట్లాడే విషయాలు మీతో మాట్లాడుతున్నా. ఏం జరిగిందంటే 10 లక్షలు అయితే బ్రాహ్మణ అమ్మాయి ఉందనుకోండి, ఇప్పుడు లవ్ జిహాద్ అనేది అంటే కొంతమంది ముస్లిం అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇదంతా బయట దేశం నుంచి ఫండింగ్ వస్తుంది. లవ్ జిహాద్ కి ఫండింగ్ వస్తుంది. ఈ ఫండింగ్ ఏం చేస్తారంటే ఒక బ్రాహ్మణ అమ్మాయి ఉందనుకోండి 10 లక్షలు, గుజరాతీ బ్రాహ్మణ్ ఉందనుకో 20 లక్షలు, ఒక బీసీ అమ్మాయి ఉందనుకో 10 లక్షలు, మళ్ళీ ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయి ఉందనుకో ఒక 5 లక్షల రూపాయలు. ఇట్లా ఏం చేస్తున్నారంటే వాస్తవంగా వాళ్ళ మెయిన్ గోల్ అంతా ఏంటంటే హిందూ వ్యవస్థ డెవలప్ కావాలంటే ఒక మాతృమూర్తి ఉండాలి. ఒక మాతృమూర్తి ఉంటేనే హిందూ సమాజం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక మగవాడు ఉంటే మన సంతతి పెరగదు, ఒక మాతృమూర్తి ఉంటేనే సంతతి పెరుగుతుంది. ఈ సంతతిని ఆపే ఆలోచనలో లవ్ జిహాద్ పనిచేస్తుంది. అంటే మనకు మూలం ఏంది? ఒక ఆడవాళ్ళు, ఒక మహాశక్తి. ఆ శక్తినే నిర్వీర్యం చేద్దామనే ప్రయత్నంలో ఈ లవ్ జిహాద్. అంటే ఇప్పుడు నాసిక్ లో జరిగిన విషయం మీకు తెలిసే ఉంటుంది. దీన్ని ఏ విధంగా నేను మీకు చెప్తాను. అయితే ఇదేంటంటే వాళ్ళ స్కెచ్ ఆ 35 ఏళ్ల క్రితం మన మాతృమూర్తుల మీదే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు నుంచి మొదలైన లవ్ జిహాద్ ఈరోజు హైదరాబాద్లో ప్రతిరోజు సుమారు అఫీషియల్గా నమోదవుతున్న కేసులు 100 పైన ఉంటున్నాయి. అన్అఫీషియల్గా ఉన్న కేసులు ఒక 200-300 పైన ఉంటున్నాయి. ఈరోజు రీసెంట్గా మొన్న వైరల్ అయిన వీడియో ఏది? ఒక అమ్మాయి ఒక జాబ్ చేస్తుంది. ఆ జాబ్ చేస్తున్న అమ్మాయిని ఇద్దరు సైడ్ కొట్టారు. ఇద్దరు సైడ్ కొట్టి ఒక్కరిని సెట్ అయింది అమ్మాయి. ఒక్కరిని సెట్ అయితే వాడు పెళ్లి చేసుకున్న రోజు ఇద్దరు అనుభవించారు అమ్మాయిని. ఇద్దరు అనుభవించడే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనుభవించారు. వానికి ఆల్రెడీ పెళ్ళైంది కానీ మళ్ళీ అనుభవించారు. అంటే వీళ్ళకి ఏంటంటే మన ఆడోళ్ళను తీసుకెళ్లి వాళ్ళను ఒక భయభ్రాంతులను క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లవ్ జిహాద్ వెనకాల ఏం జరుగుతుందంటే ఒక అబ్బాయి అంటే కామన్గా ఈరోజు టీనేజ్లో ఉన్న అమ్మాయిలు ఏంటంటే అబ్బాయి టైం ఇవ్వడమే ఎక్కువ. ఒకడే అబ్బాయి ఫస్ట్ 10 డేస్ బస్ స్టాప్లో వచ్చి కూర్చుంటాడు. ఆ 10 డేస్ తర్వాత మళ్ళీ 20 డేస్ కూర్చుంటాడు. ఆ 20 డేస్ తర్వాత అమ్మాయి బస్ ఎక్కితే బస్ వెనకాల కూర్చుంటాడు. అట్లా సుమారు ఒక 6 నెలలు అమ్మాయి ఎంబడి అబ్జర్వేషన్ ఉంటారు. అబ్జర్వేషన్లో ఉన్న అమ్మాయి అబ్జర్వేషన్ చేసే వరకు ఏమవుతుంది, అమ్మాయి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాడు 6 నెలల నుంచి చూస్తుండే అసలు వీంది ఏందో చూద్దాం అనేసి వానితో టీ దానికి పోతారు. కాఫీ దానికి పోతే జస్ట్ చిన్న ఈ గోటి ఉంటుందిగా, ఆ గోటి మధ్యలో చిన్నగా ఒక రకమైన మందు ఇస్తున్నాడు. ఆ మందు ఆ టీలో వేస్తాడు. మీరు చాలా సినిమాలలో చూస్తారు, చిన్న చిటికేంత మందు వేస్తే అమ్మాయి వశీకరణం అయిపోతుంది. అయితే ఈ మందును తయారు చేస్తారు ప్రాక్టికల్గా. ఇది వేరే ఏదో నేను చూసిన ఇది. ఆ మందును తయారు చేసి ఛాయ్లో వేస్తే అప్పుడు ఆ అమ్మాయి ఆ ఛాయ్ తాగిన తర్వాత రోజుకోసారి ఆ ఛాయ్ తాగాలని ఇంట్రెస్ట్ వస్తుంది. వాడితో ఛాయ్ తాగడానికి రెగ్యులర్గా వెళ్తుంటుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో మంది వేస్తాడు వాని కాన్సన్ట్రేషన్ ఉండడానికి. అంటే మొత్తం వశపరుచుకుంటారు అమ్మాయిని. ఇట్లా లవ్ జిహాద్ జరుగుతుంది. పేదలను టార్గెట్ చేయడము, హిందూ సంఘాలు వాళ్ళని ఖరాబ్ చేయడము, వాళ్ళ జీవనాన్ని ఖరాబ్ చేయడం అని మాట్లాడుతున్నారు. మరి దానికి సెక్యులర్ జవాబు చెప్పాలి. మరి దీన్ని అలాంటి కొడుకులను చెప్పులతో కొట్టాలి. ఎందుకంటే అరే నా కొడుక, నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావుగా, ఆ పోవ బన్ను
ఒక నీ కొడుకుంటే ఆ కొడుకుకు తినబెట్టరా, అవును. రేపు పొద్దున నీ కొడుకుకు పిల్లలు గారు, అప్పుడు నీకు బాధ అవుతుంది, అప్పుడు నువ్వు గుళ్ళ పొంటి పోతావు, అప్పుడు నువ్వు హాస్పిటల్లో పొంటి పోతావు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా చైతన్యం కావాల్సిందే. అంటే హిందువులు ఇట్లా ఈ 5 రకాలుగా హిందువులు ఉన్నారు. ఈ 5 రకాల హిందువులు ఏంటంటే ఇట్లా లేరు ఇప్పుడు. ఎట్లూరు అంటే ఇట్లూరు, ఒక దాంతో కొడితే సౌండ్ వస్తుంది రాదు, 2తో కొడితే సౌండ్ వస్తుంది రాదు, 3తో కొడితే సౌండ్ రాదు, 4తో సౌండ్ రాదు, 5తో కొడితే సౌండ్ వస్తాయి. ఈ చేతు ఇట్లా కావాలి. ఇట్లా అయిన రోజు, ఇట్లా కొట్టిన రోజే సౌండ్ వస్తుంది. మనం అందరం హిందువులము ఐక్యంగా ఉండి ఇట్లా కొట్టే రోజు వచ్చిన రోజే మన హిందుత్వాన్ని కాపాడగలుగుతాం. ఇక్కడ మన మహారాష్ట్రలో అయితే లవ్ జిహాద్ ఇప్పుడు ప్రాక్టికల్ నడుస్తుందో చూస్తున్నాం కదా అందరం. కార్పొరేట్ జిహాద్ అది ఏం చేసింది, ఒక హెచ్ఆర్, ఒక అమ్మాయి ముస్లిం హెచ్ఆర్ ఏం చేసింది, హిందువుల అమ్మాయి అందరూ జాయిన్ చేయించుకొని టీమ్ లీడర్స్ అందరు ముస్లిమ్స్. వాడు ఆ ముస్లిం అబ్బాయి ఏంది, నీకు ఇంక్రిమెంట్ వాడాలంటే నువ్వు నాతో కలవాలి, ఇట్లా చేసుకుంటా సుమారు ఒక 40-50 మంది అమ్మాయిల జీవితాలను ఖరాబ్ చేసి ఈ రోజు ఒక కూపిలో దించడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం చాలా దేశానికి ఒక కనువిప్పు చేసింది, ఒక దిక్సూచి చేసింది. అలాంటి దిక్సూచి చేసింది కాబట్టి ఇది బయటపడడం జరిగింది. అయితే అన్న, ఇప్పుడు మనం చూసుకుంటే హిందూ పండుగలు గణేష్ చతుర్థి కానివ్వండి, హోలీ కానివ్వండి, దీనికి అసలు లెక్క పెట్టలేని రిస్ట్రిక్షన్స్ పెడతారు పోలీసు వాళ్ళు. అది ఏ రాష్ట్రమా అంతా వదిలేయండి, లెక్కలేని రిస్ట్రిక్షన్లు. వెస్ట్ బెంగాల్లో చూసినాం, గణేష్ చతుర్థి వాళ్ళ వాడలోకి వెళ్ళిపోయిందని చెప్పి హిందువులని కొట్టడం జరిగింది. మరి ఇది ఏదైతే ఈద్ రానివ్వండి, క్రిస్మస్ రానివ్వండి, ఇంకో పండుగ రానివ్వండి, వీళ్ళకి మీడియా ముందుకి పోలీసులు రారు, ఏది మాట్లాడరు. అంటే మనది మాత్రం రోడ్డు దాటద్దు, వాళ్ళది మాత్రం రాష్ట్రం మొత్తం పాకాలి. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏం చేస్తాం ఇక, ఇది కూడా తప్పకూడదు తెలుసా, మన ప్రభుత్వాలదే. అవును, ప్రభుత్వాలు ఒక సైడ్ తప్పు అయితే హిందువులది ఒక తప్పు. అవును, తప్పకుండా హిందువులది ఒక తప్పు, ప్రభుత్వాలు ఒక. ఎందుకంటే ఇప్పుడు మన ఏదో అంటారు కదా సామెత, వడ్డిచ్చేటోడు మనడు అయితే ఏ కొనకు కూర్చున్నా ముక్క పడతాను, అలాంటి పరిస్థితి ఉంది మనది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రభుత్వాలు, వాళ్ళు అనుకున్న ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ రాజ్యం అంతా వెళ్తారు. ఈ రోజు ప్రాక్టికల్గా మీరు అన్నట్టే హోలీ వస్తే ఒక ముస్లిం మీద హోలీ రంగు పడ్డని మన పిల్లల పైన దాడి చేసి చూసాం, ప్రాక్టికల్గా చూసాం. చూడండి, ఆలోచించండి. అదే మనము గోమాతను మన తల్లిగా, గోమాతను మన దైవంగా కొలుస్తాం. మన గోమాతను హైదరాబాద్ లో ఈ రోజు బక్రీద్ వస్తుంది, ఇంకో 2 నెలలు అయితే బక్రీద్ వస్తుంది. ఇప్పుడు రోజు మేము ఆవుల బండ్లు పట్టుకోవడం జరుగుతుంది. బక్రీద్ వస్తే నడి రోడ్డు పైన రక్తాలు పారుతుంటది, మన గోమాత రక్తం పారుతుంటది. కానీ ఈ ప్రభుత్వాలు అడగలేకపోతున్నారు. ఈ రోజు నిన్న మేడ్చల్లో బండ్లు పట్టుకోవడం జరిగింది. రోజు ఈ నెల మొత్తం, అంటే ఈ నెల ఏంటంటే ఈ బక్రీద్కి ముందు 2 months ముందు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆవులను తరలిస్తారు. ఏడికి హైదరాబాద్ తరలిస్తారు అనమాట. హైదరాబాద్ తరలించి బక్రీద్ ముందు పోలీసు వాళ్ళు తూతూ మందిరం లెక్క చెక్ పోస్టులు పెడతారు. చెక్ పోస్టులు పెట్టి పెట్టడం జరుగుతుంది. అప్పటికన్నా ముందే తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్కి ఈరోజు సుమారు ప్రతిరోజు ఒక 8 నుంచి 1000 ఆవులను స్మగ్లింగ్గా చంపడం జరుగుతుంది. అయితే ఇది ఏం జరుగుతుందంటే ఆ గోవధ చేయడం జరుగుతుంది. ఈ గోవధలో అసలు ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే ఈ గోరక్షణ అంటే ఆవు అంటే ముస్లింకి అంటం కడుతుంది. యాక్చువల్ ఏంటంటే ప్రభుత్వాలు ఆలోచించాల్సింది, గోవు అంటే ఒక స్మగ్లింగ్ లెక్క ఆలోచన, ఒక దొంగతనం, ఒక డ్రగ్ ఎట్లా, ఒక డ్రగ్ దొంగతనం అంటే డ్రగ్ ఎంత దొంగతనము, ఈ స్మగ్లింగ్ ఎట్లా, ఈ అవాలా మనీ ఎట్లా, అట్లనే ఆలోచించాలి ఏది ఈ గోను కూడా. ఎందుకంటే ఈ గో అక్రమకారులు ఎవరు అంటే ఓన్లీ ముస్లింసే లేరు, చాలా మంది హిందువులు కూడా ఉన్నారు. వీళ్ళు వ్యాపారాలు చేస్తారు. వీళ్ళు దొంగ వ్యాపారాల లెక్క గుర్తించాలి తప్పితే ముస్లిం హిందూ అనేది తీసేసాలి. మన ప్రభుత్వాలు ఆలోచించాల్సి, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలని అంటే ఈ రీసెంట్గా నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, వాడు చేసేదేమో గోవును దొంగతనంగా తీసుకొచ్చి అమ్ముతాడు, దొంగతనంగా తీసుకొచ్చి కబైలకు అమ్ముతాడు. ఆ గోవును ఆపినందుకు మా మీద కేసు చేసి నిన్న నైట్ కేసు చేయడం జరిగింది. మొన్న నైట్ ఆవు పట్టుకుంటే కేసు చేయడం జరిగింది మా పైన, ఆపిరని. అసలు ఎంత ఘోరం అంటే అసలు చట్టాలు ఉన్నాయి. మరి ఏపీఎస్ కింద నాది మేడ్చల్లో. మనకు ఆల్రెడీ మన చట్టం ప్రకారం ఏంటంటే 44 CRP ఉంది మనకు. ఏ హిందూ ఎవరైనా సరే ఒక దొంగతనం జరుగుతుంది అనుకోండి,
మన కనబడితే వాడిని ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా సరే దాన్ని పట్టుకోవచ్చు, అవును. వాడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పు. నేను అదే విషయం నిన్న చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఆవుల బండ్లు పోతే కనబడ్డప్పుడు ఆపి పోలీసులకు అప్పచెప్పండి అని చెప్పడం జరిగింది. మాకు మీరు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అయితే ముగించే ముందు ఒక్క రాజకీయ కోణంలో ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా నేను. రాబోయే కాలంలో మరి డీలిమిటేషన్ అయినాక ఎట్లయితే కాన్స్టిట్యూన్సీ పెరుగుతున్నాయి అంటున్నారో చాలా త్వరలోనే రవీందర్ గౌడ్ గారిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము చూడొచ్చా? అది ప్రకృతి డిసైడ్ చేస్తాను, నేనేం డిసైడ్ చేయ. ఎందుకంటే సరే ఆశలు అందరికీ ఉంటాయి, మనుషులు అంటే వాళ్ళు ఆశలు అందరూ ఉంటాయి. నేను చేసే కార్యక్రమాలు కరెక్ట్ ఉండి నేను మంచిగా ఉండి ప్రజలందరూ ఇప్పుడు నేను వేములవాడ దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే ఆ కార్యక్రమం స్టార్ట్ చేయగానే గద్వాల నుంచి చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, అన్న వేములవాడ దర్గా అన్న గద్వాల కూడా ఉందన్న దర్గా తీసేయరన్న, దీని మీద పోరాటం చేయండి అని చాలా మంది, వందల మంది, వేలాది మంది నాకు ఫోన్లు చేయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ దర్గా కూలగొట్టారు కాబట్టి, ఈ దర్గా తీసేసారు కాబట్టి ఇప్పుడు ఆ కబ్రస్థాన్ మీద పనిచేస్తున్నాను. ఒకవేళ ప్రజలందరూ అనుకో నువ్వు ఎమ్మెల్యే కావాలని అనుకుంటే నేను ఎవరబ్బా, అట్లా అవకాశం దొరికినప్పుడు అయితే అవుతుండొచ్చు, తెలియదు. అది అంతా ప్రకృతి నిర్ణయిస్తుంది. మేమైతే మీరు ఎమ్మెల్యే కావాలి, ఒక పెద్ద నాయకుడు లెక్క కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఈ హిందూ సమాజాన్ని కాపాడలే మీలాంటి వ్యక్తులు ఉండాలని చెప్పి మేము అందరం అనుకుంటా ఉన్నాము.